హలో ఎవ్రీవన్, ఈరోజు లెఫ్ట్ హాఫ్ పిరమిడ్ ప్యాటర్న్ అనేది ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఈ ప్యాటర్న్ ఎలా ఉంది, మనం ముందు ప్యాటర్న్స్లో ఎలా చూసామంటే స్టార్టింగ్లో మనకి స్టార్స్ ప్రింట్ అయినాయి కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేకుండే, అంటే ఇటు సైడ్ స్టార్స్ ప్రింట్ అయినాయి మనకి ఏ ప్యాటర్న్లో అయినా, అంటే ముందు చేసిన ప్యాటర్న్స్లో. కానీ ఈ ప్యాటర్న్లో ఎక్కడ స్టార్స్ ప్రింట్ అయినాయి, దిస్ సైడ్ ఆపోజిట్ సైడ్లో ప్రింట్ అయినాయి. కానీ మనం కోడ్ అనేది I=0 ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కానీ స్టార్ అనేది ఇక్కడ ఎలా ప్రింట్ అవుతుంది అంటే మనం స్టార్టింగ్ స్పేసెస్ కూడా మనం ప్రింట్ చేయాలి, తర్వాతనే స్టార్ట్ని ప్రింట్ చేయడానికి వస్తుంది. సో ఇది ఎలా ప్రింట్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ ఇవి రోస్ అనుకోండి, I=0 1 2 3 4 5 రోస్. కాకపోతే మనం 0 నుంచి ఇనిషియలైజేషన్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అప్ టు 4 వరకు ఇది పోతుంది. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, గో చెక్అవుట్. ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇవి వచ్చేసి రోస్. తర్వాత స్పేసెస్ ఎలా ప్రింట్ అవుతున్నాయో చూద్దాం. ఫస్ట్ స్పేసెస్ కూడా రాస్తాం. సో మనకి ఫస్ట్ రోలో ఎన్ని స్పేసెస్ ప్రింట్ అయినాయి, 1 2 3 4 స్పేసెస్ ప్రింట్ అయినాయి. సో 4. నెక్స్ట్ I=1 ఉన్నప్పుడు ఎన్ని స్పేసెస్ ప్రింట్ అయినాయి, 3. I=2 ఉన్నప్పుడు ఎన్ని స్పేసెస్ ప్రింట్ అయినాయి, 2. I=3 ఉన్నప్పుడు 1, I=4 ఉన్నప్పుడు 0. ఇప్పుడు స్టార్స్ ఎన్ని ప్రింట్ అయినా చూద్దాం. స్టార్స్ I=0 ఉన్నప్పుడు స్టార్స్ ఎన్ని ప్రింట్ అయినాయి, 1 2 3 4 అండ్ 5 స్టార్స్ ప్రింట్ అయినాయి. సో దీనికి మనం కోడ్ రాయాలి. ఇప్పుడు ఎలా రాస్తామంటే ఫస్ట్ రోకి కోడ్ మీకు ఆల్రెడీ తెలుసు. ఫర్ ఇంట్ I=0 అంటే 0 నుండి ఎక్కడి వరకు పోతుంది, I<n అంటే I<5 వరకు పోతుంది, అంటే 4 వరకు. తర్వాత ఎలా పోతుంది, ఖచ్చితంగా ఇంక్రిమెంట్ అవ్వాలి. 0 నుంచి 1కి, 1 నుంచి 2కి ఇంక్రిమెంట్ అవ్వాలి. అలా రోస్ అనేటివి ఇంక్రిమెంట్ అవుతూ వస్తున్నాయి. తర్వాత కాలమ్స్లో ఫస్ట్ మనం స్పేసెస్ ప్రింట్ అవ్వడానికి రాస్తాం. స్పేసెస్ మనకి ఎలా ఉన్నాయి, 4 నుంచి 0 వరకు ఉన్నాయి. అంటే ఒకసారి ఆలోచించండి, J=0 నుంచి స్టార్ట్ అయింది అంటే లైక్ ఇప్పుడు మనకి 4 0 అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఇవి వచ్చేసి రోస్ కదా, అంటే ఇవి వచ్చేసి కాలమ్స్ కదా. J=0 J=1 J=2 J=3 J=4 ఇవి వచ్చేసి కాలమ్స్ కదా. అంటే J అనేది 0 ఉన్నప్పటి నుంచి మనకి ఎక్కడి వరకు స్పేసెస్ ప్రింట్ అవుతున్నాయి, 3 వరకు స్పేసెస్ ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ వరకు రాయాలి. అంటే ఏంటి, J షుడ్ బి లెస్ దాన్ n అంటే 5 మైనస్ I అంటే ఏంటిది, n అంటే ఏంటి 5 మైనస్ 0 అంటే ఏంటి 4 అంటే 4 సారీ n అంటే ఏంటి 5. I అంటే ఇక్కడ ఏముంది మనకి 0 ఉంది, అంటే 0th రో. కానీ I మనం ఏ నెంబర్కి ఇనిషియలైజ్ చేసుకున్నాం, 0కి ఇనిషియలైజ్ చేసుకున్నాం. మనం నెంబర్ చూస్తున్నాం ఇక్కడ. సో n-0 అంటే ఎంత, 5 మైనస్ 0 అంటే 5. కాకపోతే మనకి ఎక్కడి వరకు ప్రింట్ అయింది స్పేసెస్, జస్ట్ 3 వరకే ప్రింట్ అయినాయి, అంటే -1. అప్పుడేంటి 5 లోపు కాకుండా 4 లోపు ప్రింట్ అవుతాయి. అంటే మనకి ఎన్ని స్పేసెస్ కావాలో అన్ని స్పేసెస్ మాత్రమే ప్రింట్ అవుతాయి. ఒకవేళ ఇక్కడ -1 లేకపోతే మనకి 5 స్పేసెస్ ప్రింట్ అయితే మనకి ప్యాటర్న్ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో ప్యాటర్న్ పర్ఫెక్షన్ కోసం మనం ఈ ఒక 1 అనేది మనం -1 అనేది చేసుకోవాలి. అన్నిటికీ అది అప్లికేబుల్ అవుతుంది. ఒకసారి మీకు అర్థం కాకపోతే కోడ్ అంతా అయిపోయినాక పేపర్ వర్క్ చేయండి. నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా పేపర్ మీద అలా చేస్తే క్లియర్గా మీకు ఇంకా బండ గుర్తు, అసలు మీరు ఎక్కడ కూడా మర్చిపోరు. తర్వాత J అనేది ప్రతిసారి ఇంక్రిమెంట్ అవ్వాలి. అప్పుడు స్పేస్ అనేటివి నెక్స్ట్ లైన్ ప్రింట్ అవుతా పోతాయి. సో మనకు కావాల్సిన స్పేసెస్ ప్రింట్ చేసుకున్న తర్వాత బై ద వే I ఎందుకు పెట్టుకుంటున్నాం, I అనేది మనకి ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతున్న కొద్దీ ఇక్కడ స్పేస్ అనేటివి అంటే మనకి నెంబర్ అనేది డిక్రిమెంట్లో ఉంది కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం n-I-1 కదా, n అంటే ఎంత 5. సో 5 మైనస్ 0 మైనస్ 1 ఎంత 4. 5 మైనస్ 1 ఎంత 3. 5 మైనస్ 1 మైనస్ 2 ఎంత 2. 5 మైనస్ 1 మైనస్ 3 అంటే 5 మైనస్ I-1. 5 మైనస్ I-1. సో ఇలా 5 మైనస్ 0 మైనస్ 1 4.
5 minus 1 minus 1 3, 5 minus 2 minus 1 2, 5 minus 3 minus 1 1. సో ఇలా అనేది మనకి 5 minus I minus 1 ఈక్వల్ టు 0. సో స్పేసెస్ అనేటివి ఇలా ప్రింట్ అవుతాయి. సో నెక్స్ట్ మనం స్టార్స్ ప్రింట్ చేయాలి. స్టార్స్ ప్రింట్ చేయాలి అంటే ఏంటి, ఇది వచ్చేసి స్పేసెస్. ఇప్పుడు స్టార్స్ ప్రింట్ చేయడానికి కోడ్ ఒకసారి ఆలోచించండి, వీడియో పాస్ చేసి ఆలోచించి తర్వాత చూడండి. అర్థమైందా ఇక్కడ ఐ ఎందుకు రాశాను? మనకి ఇక్కడ ఐ వాల్యూ అనేది వచ్చేసి 0, అంటే జేత్ కాలం అనేది మనకి స్టార్ ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి, మనకి ఫస్ట్ దాంట్లో 1 టైమే ప్రింట్ అవ్వాలి స్టార్. దానికోసం జే అనేది 0 ఉన్నప్పుడు అంటే మనకి ఒక్క స్టార్ ప్రింట్ అవ్వాలి, అంటే 0 వరకు. ఇప్పుడు కండిషన్ పెట్టాం ఇక్కడ, జే షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ, అంటే 0 షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఒకవేళ జే అనేది మనకి 1కి ఇంక్రిమెంట్ అయిందనుకో ఈ కండిషన్ ట్రూ, కానీ ఈ కండిషన్ ఫాల్స్ కదా. సో మనకి స్టార్ అనేది ఒకటే ప్రింట్ అవుతుంది. తర్వాత SYSOUTLN, తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళి తర్వాత మిగతా స్పేసెస్, మిగతా స్టార్స్, ఇలా మనకి ఈ ప్యాటర్న్ అనేది ప్రింట్ అవుతుంది. క్లియర్గా అర్థమయ్యేలా చెప్పానని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, అర్థమవుద్ది. పేపర్ వర్క్ చేయండి, ఖచ్చితంగా మీకు క్లియరెన్స్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి కోడ్. ఒకసారి చూడండి, కంపైలర్లో రన్ చేయండి, అవుట్పుట్ అనేది మీకు ఇలా టర్న్ అవుట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.